తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ముందు ఎన్నికల్లో కూడా చాలా చెప్పింది. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 9 సార్లు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు. బాధుడే బాధుడు, మేమొస్తే బాధుడు ఉండదు. ఇది నోటి మాటే కాదు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పారు. మేము ఛార్జీలు పెంచాం, తగ్గిస్తామని కూడా చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, మేం పెంచలేదు అని అంటున్నారు. మరి వాళ్ళు పెంచబోతే బిల్లులు ఎలా పెరిగినాయి? బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, మంత్రులు కూడా ఇన్ని పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారు? ఇది మోసం. కానీ గతంలో పెంచారు, ఆ ప్రభుత్వాన్ని దించేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతంలో ఉన్నటువంటి కొనసాగించడమే కాదు, కొత్త భారాలు వేశారు. 2022-23 సంవత్సరంలో వాడుకున్న దానికి, మళ్ళీ 2023-24 సంవత్సరంలో వాడుకున్న దానికి, బిల్లు కట్టిన దానికి అదనంగా 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు. దాన్నే ఇంగ్లీష్ లో FPPCA అంటున్నారు, ఫ్యూయల్ పవర్ పర్చేజింగ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్. ఇది మీ అందరి బిల్లుల్లో చూసుకోండి, 2022-2023 అని ఉంటుంది. దానికి ముందే 2014-19లో వేసిన ట్రూ అప్ ఛార్జీలు 36 నెలలు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ నిన్నటి వరకు వసూలు చేశారు. ఇది జరిగింది. దీని వల్లనే మన బిల్లులు పెరుగుతా ఉన్నాయి. దీనికి తోడు 2024-25 సంవత్సరాలకు సంబంధించిన దాని మీద ఇప్పుడు మళ్ళీ 842 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇది కూడా పూర్తిగా నిజం కాదు. మీరు ప్రతి నెల చూడండి, మీ బిల్లులో అంతకు ముందు నెల, అంటే ఇప్పుడు మీరు జూలైలో ఉన్నారు, జూన్ నెలలో వాడుకున్న కరెంట్కి జూలై నెల బిల్లులో యూనిట్ కి 40 పైసల చొప్పున ఇంధనపు సర్దుబాటు ఛార్జీ FPPCA వసూలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలోనే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి నెల ప్రతి వినియోగదారుడికి వసూలు చేస్తారు.